వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోట్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా. పిరికివాడైన గిద్యోను పరాక్రమం గలవాడు ఎలా అయ్యాడు అంటే, దేవుడు పరాక్రమం కలిగిన వాడు. దేవుని యొక్క లక్షణాలు పరాక్రమ లక్షణాలు. దేవుని యొక్క క్రియలు పరాక్రమ క్రియలు. ఆయన పరాక్రమం గలవాడు కాబట్టి మనకు కూడా ఆ పరాక్రమం ఇస్తాడు. అందుకనే లూకాసు వార్త 1:51 ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెరగొట్టెను. ప్రియులారా, నీ దేవుడు పరాక్రమశాలి. కాబట్టి నీవు పిరికివాడవని భయపడొద్దు. నీ పిరికితనము పరాక్రమముగా మారగలదు. నీలో ఉన్న పరాక్రమము నీకు తెలియదు, నీ దేవునికి తెలుసు. గిద్యోను జీవితంలో కూడా దేవుడు ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో అణచివేయబడుతున్నారు. గిద్యోను భయంతో ద్రాక్ష గానుగ దగ్గర గోధుమలు దొల్లగొడుతూ ఉంటున్నాడు. అలాంటి గిద్యోను చూసి దేవుడు భయపడేవాడా, పిరికివాడా అని పిలవట్లేదు, కానీ పరాక్రమశాలి అని పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు పిరికితనము నుంచి పరాక్రమంలోనికి నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియులారా, నీకుండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? దేవుడు నీ ప్రస్తుత పరిస్థితిని బట్టి నిన్ను పిలవడు. నువ్వు భయపడుతున్నావని, పిరికివాడా అని, భయపడేవాడా అని ఎప్పుడు కూడా దేవుడు నిరుత్సాహంతో నిన్ను పిలవడు. మనుషులైతే నీ బలహీనతను బట్టి నిన్ను పిలుస్తారు. నీకుంటున్న ఆ బలహీనతను వారు ఎంతో అది అలుసుగా తీసుకుంటారు. అలాంటి పేరుతో పిలుస్తారు. కానీ దేవుడు నీకు లేని దాన్ని బట్టి కూడా నిన్ను పిలవగలడు. నువ్వు బలహీనుడవైనా నువ్వు బలవంతుడు అని దేవుడు పిలుస్తాడు. అదే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియులారా, ఈ అధ్యాయమంతా మనం చూసినట్లయితే గిద్యోను జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఈరోజు నువ్వు కూడా భయంతో ఉన్నావేమో, బలహీనతతో ఉన్నావేమో, పిరికితనంతో ఉన్నావేమో, పారిపోయే పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు గొప్పవాడు. మనుషులు నీ పైరూపాన్ని చూస్తారు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. 1 సమూయేలు 16:7. నీ పరిస్థితి నిన్ను బలహీనుడు అంటున్నా దేవుడు నిన్ను బలవంతుడిగా చేయగలడు. ఎందుకంటే ఆ బలం అనేది దేవుడే నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు ఏమాత్రము భయపడొద్దు, కృంగిపోవద్దు. అదృశ్యమైపోయాడనుకున్న గిద్యోను ఎంత బలవంతుడిగా పరాక్రమం కలిగి యుద్ధం చేశాడో మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనములో గిద్యోను గురించి రాయబడింది. 34వ వచనములో యుద్ధములో పరాక్రమశాలురైరి అని వ్రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో నుంచి కీర్తన 106:2 యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? 106:8 ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క పరాక్రమము అది మనదే. ఎలాగైతే ఒక తండ్రికి ఏమేమైతే ఉంటాయో అది ఇల్లు కానీ ఆస్తి కానీ ఏవైనప్పటికీ కూడా
కుమారునికి ఎలాగైతే ఆటోమేటిక్ గా వస్తాయో అలాగే మన ఆత్మీయ తండ్రి, పరమ తండ్రి అయిన ప్రభువుకు ఉన్నవన్నీ కూడా అవి మనవే అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక కుమారుడు తన తండ్రికి ఉంది, నాకు లేదులే అనుకోడు. తన తండ్రివన్నీ తనవే అని ధైర్యంతో ఉంటాడు. ఈరోజు నీ తండ్రికి ఇన్నుంటే నువ్వెందుకు ఏమీ లేవనుకుంటున్నావు? నీకేం లేవని ఎందుకు అనుకుంటున్నావు? నీ తండ్రివన్నీ నీవే కదా, ఆయన నీకోసమే కదా అన్నీ ఉంచాడు. గిద్యోను జీవితంలో కూడా ఇదే జరిగింది. గిద్యోను పరాక్రమశాలి కాకపోవచ్చు, గిద్యోనికి పరాక్రమం లేకపోవచ్చు. దేవుని పరాక్రమాన్ని ఎంతగానో అడాప్ట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి దేవుని యొక్క పరాక్రమము నీ కొరకే మొదటిగా మహాపరాక్రమముగా ఉపయోగపడుతుంది. రెండవదిగా చూసినట్లయితే కీర్తన 66వ కీర్తన 7వ వచనం, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. రెండవది ఆయన పరాక్రమము నిత్య పరాక్రమము. ఒకసారి ఉండి తర్వాత ఉండకపోయేది కాదు. అసలు పరాక్రమము అంటేనే తిరుగులేని బలము, తిరుగులేని శక్తి, తిరుగులేని ఘనత. కాబట్టి నిత్య పరాక్రమము దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే 68వ కీర్తన 35వ వచనము, దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. నిజమే ప్రియులారా, ఈ పరాక్రమము అనుగ్రహించేది ఎవరంటే దేవుడే. మూడవది బల పరాక్రమము. మొట్టమొదట మహాపరాక్రమము, రెండవది నిత్య పరాక్రమము, మూడవది బల పరాక్రమము. నాలుగవది కీర్తన 54:1, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. నాలుగవది న్యాయ పరాక్రమము. మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు అన్యాయం చేయాలనుకున్నారు, కానీ దేవుడు వారికి గిద్యోను ద్వారా న్యాయం చేస్తూ వచ్చాడు, విజయం ఇస్తూ వచ్చాడు. ఈరోజు చాలా మంది మీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా నీకు రావాల్సినవి వారు దోచుకుంటున్నారు. నిజమే ప్రియులారా, మిద్యానీయులు ఎక్కడో లేరు, నీ ఇంట్లోనే ఉన్నారు. మిద్యానీయులు ఎక్కడో లేరు, నీ ఇంటి పక్కన, నీ ఇంటి ముందున్నారు. నీ ఆఫీసులో కూడా మిద్యానీయులు ఉన్నారు. కానీ దేవుడు నీ పక్షాన న్యాయము తీర్చే పరాక్రమశాలిగా ఉన్నాడు. న్యాయ పరాక్రమము. నువ్వు దిగులు పడమాకు, దేవుడు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు. ఐదవది చూసినట్లయితే కీర్తన 78వ కీర్తన 65వ వచనములో, ఆర్పాటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొనెను. ఐదవది ఆర్పాట పరాక్రమము. అంటే ఆయన పరాక్రమము ఎంత అద్భుతంగా ఆర్భటిస్తూ ఉందంటే, శత్రువు వేసే కేకలు, శత్రువు నీ మీద వేసే రంకెలు, శత్రువు నిన్ను అరుస్తున్నాడే, శత్రువు నిన్ను అరుపులతో భయపెడుతున్నాడే, దేవుని యొక్క ఆర్భాట పరాక్రమం ముందు శత్రువు యొక్క శబ్దము ఏ మాత్రము కూడా వినపడదని గుర్తుపెట్టుకో. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే కీర్తన 80వ కీర్తన 2వ వచనం, నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము. ఆరవదిగా ఆయన పరాక్రమము రక్షణ పరాక్రమము. ప్రియులారా, ఈ రక్షణ పరాక్రమముతో దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. నీ శ్రమల నుంచి, నీ బాధల నుంచి, నీ శత్రువుల నుంచి, నీ కష్టాల నుంచి రక్షించే పరాక్రమము ఆయనకుంది. ఏడవదిగా కీర్తన 8:14 చివరి మాట, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఏడవది చివరిగా జ్ఞాన పరాక్రమము. ఆ పరాక్రమము ద్వారా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీ పనుల్లో ఎలాంటి జ్ఞానం కావాలి, నీ పరీక్షల్లో ఎలాంటి జ్ఞానం కావాలి, నీ ఇంటర్వ్యూలో ఎలాంటి జ్ఞానం కావాలి, అధికారులతో మాట్లాడటానికి వెళ్తున్నావు, నీకు ఎలాంటి జ్ఞానం కావాలో దేవుడే ఇస్తాడు. మనుషులతో మాట్లాడటానికి వెళ్తున్నావు, శత్రువులతో మాట్లాడటానికి నువ్వు వెళ్తున్నావు, దేవుడే జ్ఞాన పరాక్రమం ఇస్తాడు. ఆ పరాక్రమ జ్ఞానం ముందు ఎవరూ కూడా నిలవలేరు. అందుకనే దేవుని వాక్యంలో చూసినట్లయితే
యెషయా 33:13 ప్రభు అంటున్నాడు చివరిగా, నా పరాక్రమమును తెలుసుకొనుడి. ఈ 7 పరాక్రమం కలిగిన ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఈ పరాక్రమము నీకివ్వాలని ఆశపడుతుంటే తీసుకోవటానికి నువ్వెందుకు సంకోచిస్తావు? యెషయా 60:16 బహు పరాక్రమము గల దేవుడని ఆయనకు పేరుంది. ఇర్మియా గ్రంథం 20:11 ఆయన పరాక్రమం గల శూరుడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా ఆయన పరాక్రమం అనేది బయలుపడుతుంది. కాబట్టి పిరికితనములో నుంచి పరాక్రమంలోనికి వచ్చేసాయి. గిద్యోను వంటి విజయం దేవుడు నీకు కూడా ఇస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ వేకో వాక్యం ద్వారా కాలం మాతో మాట్లాడుతూ వచ్చారు. పిరికి వాడైన గిద్యోను పరాక్రమం గలవాడు ఎలా అయ్యాడో ఆ పరాక్రమం నీది అని, నీ ప్రజలకు అది మీరు అనుగ్రహిస్తారని మీ 7 పరాక్రమం గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అక్కడే చనిపోతాడు, ఇక లేడు అన్న గిద్యోను హెబ్రీ 11:32 కూడా విశ్వాస వీరుల జాబితాలో గిద్యోను ఉన్నాడు. 34వ వచనంలో పరాక్రమశాలి అయి యుద్ధము చేశాడు. మా ప్రభువా, ఆ పరాక్రమం మీదే మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులకు ఏది లేదో, ఎలాంటి పరాక్రమము కావాలో ప్రభువా ఇప్పుడే వారికి అనుగ్రహించి వారిని బలశారులుగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, ధైర్యవంతులుగా, విజయవంతులుగా చేయండి. ఈ దినం మా ప్రియులు ఎదుర్కోబోతున్న ప్రతి సమస్యలో మీరుండండి. ప్రతి ఒక్క ప్రయాణంలో, ప్రతి పనిలో, పరీక్షలో మీరే సహాయం చేసి ప్రతి పోరాటంలో గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ రమ్మని, వారి చుట్టూ ఉన్న మిథ్యానీయులపై గొప్ప విజయం దయచేస్తూ రమ్మని హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము